కొంత ఎక్స్‌ట్రీమ్‌కి కొంత ఎక్స్‌ట్రీమ్ దాటి మాట్లాడాల్సొచ్చింది గదా! నిన్న. అంటే కోపం ఆపుకోలేకపోయారా? అంటే లేకపోతే అతను ఏమంటున్నాడంటే ఎందుకంటే చాలా వేరే లెవెల్‌కెళ్ళిపోయారు. కోసి ఏదేదో అవును, కారం మరి కోసి పెట్టేద్దాం. కారం పెడతారు, ఎందుకు పెట్టరు? డెఫినెట్ గా పెడతామండి. ఇప్పుడు ఒక ఆడపిల్లని పట్టుకొని అది చూపిస్తుంది, వాడు ఇంకా డైరెక్ట్ చెప్తున్నాడు ఆ వర్డ్ నేను అనకూడదు. మరి శివాజీ గారు ఆ మాట అన్నందుకే కేసు అన్నారు కదా, మరి వాడి మీద కూడా పెట్టాడు కదా కేసు. మరి నేను అందుకే అన్నాను, ఓకే ఓకే శర్మ గారు, మీ ఇంట్లో మీ ఆవిడ ఇవి డ్రాయర్ వేసి బయటికి పంపి అంటే మా ఆవిడ ఎందుకు వేసుకుంటుందండి అంటాడు. వాడు సిగ్గుండాలండి. వాడు ఆవిడనేమో మంచిగా మొత్తం కప్పుకోవాలి, పక్కింటి ఆవిడ మాత్రం ఫ్రీ షో చూపించాలి. ఎవరు అతను అసలుకి? వాడెవడో నిష్ఠదరిద్రుడు, అట్లాంటి కొడుకులు అన్నట్టు వీళ్ళు. ఎవడండి వాడు? ఇప్పుడు వాళ్ళ బిడ్డని. అవునండి, నేను అదే చెప్పాను. నేను ఒక అతను అడిగాడు, ఏమడుగుతున్నాడు? నేనన్నా నీ భార్య పక్కింటోనికి నచ్చింది, ఊరుకోవాలి. మరి వాడు నీ భార్యను చూస్తుంటాడు, నీ భార్యను బాగుందని అంటాడు, వాడిష్టం అది. అవును, నీ భార్య గురించి వాడు ఊహించుకుంటుండంటే నువ్వు ఓకే అంటావంటే నేను ఎందుకంటా అన్నాడు. ఎందుకన్నావురా నువ్వు? ఎందుకన్నావు నువ్వు నువ్వు పక్కింటి, నువ్వు అనసూయ కూడా ఒక పరాయి స్త్రీనే, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు నీ భార్య వాడికి పరాయి స్త్రీనే. ఇక్కడ లాజిక్ తెలుసుకోవాలి. మీరు బట్టలు అంటే వేసుకో అమ్మా, జీన్స్ వేసుకో, టీషర్ట్ వేసుకో, నువ్వు ఇంకేమన్నా వేసుకో, కంఫర్ట్గా ఉండాలి, కొంచెము బాడీ మూవ్మెంట్ ఉండాలి అనే డ్రెస్సులు వేసుకోవాలి, జిమ్ పోవాలి, అట్లాంటి దాంట్లో అన్నప్పుడు అడగండి. నువ్వు పబ్లిక్లోకి వచ్చి మొగను చూపించేది మొత్తం బజార్లో పెట్టేసి నేను ఇలా అండి. అనసూయ అంటే ఆ పేరుకు ఒక అర్థం చెప్తా సార్ మీకు. పురాణంలో ఒక అనసూయ అనే ఆ తల్లి, ఆమె ప్రతివేత్త శిరోమణి. శ్రీరాముడు అసంటోడు కాలు మొక్కిండు ఆమెది. ఆమె ప్రాతినిధ్యం అంటే ఆమెను అది చేయడానికి విష్ణు విశ్వ బ్రహ్మ ముగ్గురు చిన్నపిల్లలుగా వచ్చి, త్రిమూర్తులాగా వచ్చి ఆమెను పెడితే వాళ్ళకి అన్నం పెట్టి ఆదరించి ఆమె ఒక గొప్ప స్త్రీమూర్తిగా ఉంది. ఆ అనసూయ అనే పేరుకి అంతుంటుంది. ఇవాళ ఆమెను లంకలో వదిలేసినప్పుడు అనసూయ అనే ఆమె ఇవాళ సీతమ్మకు ఎంత హితబోధ చేసింది. అంత పేరున్న అనసూయ పేరుని పెట్టుకొని ఇది గబ్బు లేపి మొత్తం నాశనం చేసి సూయ అనేది అయిపోయింది దీని ముఖం. జీవిత గారు మొన్న రాజశేఖర్ గారు చెప్తున్నారు, మా పిల్లలు కొంచెం లేటుగా అయితే అమ్మో శివాజీ అన్న అంటే కొన్ని. సార్ మనం ఇప్పుడు మాట్లాడిన ఇది టైం పాస్ కాదు సార్, 100% కొంతమంది కనువిప్పు కలుగుతుంది. అవును, డెఫినెట్గా అవుతుందండి. ఎందుకంటే సార్ ఈ రోజే మార్చేస్తాం సుమన్ టీవీ, మీరు నేను కొద్దో గొప్పనో మన నుంచి ఒక 10-20% మారినా మనం మార్పు తెచ్చినట్టే. సంస్కృతి సాంప్రదాయాలను మనం ఎందుకు సార్. ఇప్పుడు నిన్న ఇంకొక ఆమె అంటుంది, వాళ్ళ పేరు నేను చెప్పను, వాళ్ళు ఎప్పటి నుంచో మహిళల గురించి అత్యాచారాల గురించి చెప్తారు, ఇక వాళ్ళ ఆధ్యాత్మిక గురించి చెప్తున్నారు. ఎక్కడ దేవుని గుళ్ళ మీద బూతు బొమ్మలను చూపించి చెప్తున్నారు. వాటిని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పడం కామన్ అయిపోయింది. ఇప్పుడు అదేముంటదంటే, మనకు మనిషి పుట్టినప్పుడు ఆది మానవుడు ఉన్నప్పుడు ఒక కోతి నుంచి మన జీవనం స్టార్ట్ అయినప్పుడు కొంచెం తెలవకపోవడం వల్ల ఇప్పుడు ఊర్లలో భోగమోళ్ళని ఉంటుండే సార్ వెనకటికి. అవును, ఇక ఆ దాని గురించి కూడా మాట్లాడినాం అనుకోండి, నేను వివరించి చెప్పాలని ఉంది కానీ కొన్ని సెన్సార్ అనేది అడ్డం వస్తుంది కాబట్టి చెప్పట్లేదు. మరి అది చెప్పమంటే నేను చెప్తాను. భోగమోళ్ళు అంటే ఇంట్లో ఊర్లలో పెళ్ళైనప్పుడు ఒక మగపిల్లగాన్ని ఈ అబ్బాయి కరెక్టేనా అని ఫస్ట్ ఒకవేళ వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే ఆ భోగమోళ్ళ దగ్గరికి పంపించి, అంటే ఆ కాలంలో ఇప్పుడు అంత అవసరం లేదనుకో, ఎల్కేజీ యూకేజీ పిల్లగాని కూడా ఓపెన్ చేస్తే అన్ని తెలుస్తాయి ఇంట్లో. అంటే వాళ్ళని నేను చేతులిచ్చి నమస్కరిస్తా వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ పొట్ట తిప్పల కోసము వాళ్ళు ఆ వృత్తిని ఎన్నుకున్నారు. వాళ్ళ దాంట్లో ప్రతివేత్తలు చాలా మంది ఉంటారు సార్. అంటే దానికి ఉన్న దాని గురించి. కానీ మనం ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్, ఇప్పుడు మనం ఉన్న ఇప్పుడు 25లో స్వేచ్ఛ లేదా అండి అంటారు. 25 కాదు, యుగాలు మారిన ఆడది ఒక కట్టుబాట్లకు బాధ్యత సార్. మీకు ఎంత స్వేచ్ఛ ఉందో సమాజం మీద కూడా అంత బాధ్యత ఉండాలి. బానిస అని చెప్పట్లేదు మీరు, బాధ్యత. నేను బానిస చెప్పాను, మీరు నేను క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడాను, స్వేచ్ఛ గురించి కూడా అతి స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నా. అది నా పర్సనల్గా నేను నాతో పాటు కొన్ని మనోభావాలను పంచుకుంటున్నా తప్ప నేను బానిసత్వం. మీకు ఎంత విచ్చలవిడి స్వేచ్ఛ ఉందో సమాజం మీద కూడా బాధ్యత ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. మగవాడితో సమానంగా అన్నిట్లో మేము సమానం అన్నప్పుడు కొన్ని మనం చెయ్యలేము. నేను ఆ మాటనే, నేను ఒక మాట అంటే దాన్ని రీల్స్గా చేసేసుకొని ముందు వేసుకున్నారు. సరే అది మంచికి వెళ్ళిందా అదంటే, కొన్ని మగవాడు మధ్యరాత్రి 1 గంటలకైనా వెళ్ళి ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే మోటార్ సైకిల్ మీద పోయేసి ఓ టాబ్లెట్ ఏదో తీసుకొని వస్తాడు, ఆడది పోలేదు. ఎందుకు? కొన్ని ఉంటాయి.
మగవాడికి కొన్ని తల్లిదండ్రులు ఇప్పుడు కూడా పంపట్లేదు అసలు చెప్పాలంటే. అంటే చెప్తున్నాను సార్, అంటే కొన్ని ఉంటాయి ఏదో మగవాడు జరగరానిది చేయాల్సినవి. జరుగుతుందేమో అన్న భయం. జరుగుతుందేమని భయం వెళ్ళొచ్చు, ఉంటుంది. బండి ఉంటది, కారు ఉంటది, వెళ్తాం. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు ఐటీ దాంట్లో పనులు చేస్తున్నారు అందరూ, కానీ కొన్ని విషయాలు ఏంటంటే మగవాడు ఎక్కడైనా తినగలుగుతాడు, ఎక్కడైనా పడుకోగలుగుతాడు. మధ్యరాత్రి 12 అయినా కూడా ఒక కార్ డ్రైవింగ్ చేస్తుంటే ఎక్కడైనా ఒక దగ్గర ఆపుకొని పడుకో, అది మహిళ చేయలేదు కదా. కొన్ని మగవాళ్ళలాగానే ఉండాలి సార్, ఆ రెస్పెక్ట్ అనేది ఉండాలి. మగవాడు అంటే గుండెల్లో ఉండాలి సార్. మగవాడిని మనము బానిసం చేసి మనం రాణిలాగా ఉండొద్దు, అతన్ని రాజుని చేసి మనం రాణిగా బతకాలి. ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల గుర్తుపెట్టుకోవాలి సార్. నోటీస్ వచ్చిందండి మీకు? చూద్దాం, పంపుతా అన్నారా? పంపుతారంట, పంపనీయండి, నేను కూడా చూస్తాను. ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పటికి మీ మీద? ఆల్రెడీ అంటే తెలంగాణ ఉద్యమంలో అయిపోయినాయి కేసులు. నేను తెలంగాణ ఉద్యమం కోసమే, ఇప్పుడు ఉద్యమాలు అంటే ఎవరమైనా అంటే ఇప్పుడు నా భయం అనేది నా బ్లడ్లో లేదు సార్. ఒక మంచి పని చేయాలి, పోవాలి. అన్నీ ఏదో ఆచరించి ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది తింటే షుగర్ వస్తుంది, అది తింటే బీపీ వస్తుంది, ఇది తింటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఇది వస్తే థైరాయిడ్ కాదు. తిన్నంత తినాలి, ఉన్నంత ఉండాలి, చేసేంత తినాలి, పోయినప్పుడు పోవాలి, అంతే. ఇవన్నీ చేసుకొని 100 కాలం ఏం వద్దు, బతికినన్ని రోజులు ఒక మెసేజ్ ఇచ్చిపోవాలి. ఏదో ఒకటి చెయ్యాలి అనే ఈరోజు ఒక గవర్నమెంట్ చేయలేని పనిని నేను స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇవాళ ఒక 3 లక్షల మంది మహిళలకి నేను ఉచితంగా కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి ప్రతి గ్రామాన్ని ఎందుకు పోతే నేనే గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి తీసుకోలే. నా అకౌంట్ మొత్తం ఉంటుంది చూడండి, ఎవరి నుంచి ఒకరు. నేను కష్టపడుకుంటూ, నేను కొన్ని గవర్నమెంట్ వర్కులు చేసుకుంటూ, టెండర్లు వేసుకుంటూ, కొన్ని బిజినెస్లు చేసుకుంటూ, నాకు చేతనయింది. కొంతమంది దాతల ద్వారా, కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా అట్లా వచ్చినాయి. నాకు నచ్చింది, నేను వాళ్ళకి ఏదో ఒకటి పంచిపెడుతూ, వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకొని వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అది కూడా అదొకటే ఏంటంటే, మహిళ అనే వ్యక్తి ఖాళీగా ఉంటే అనర్థాలు జరుగుతాయని, భర్తతో విభేదాలు వస్తాయి, గొడవలు వస్తాయి. ప్రతి మహిళ కూర్చోవద్దని చెప్తాను నేను. ఏదో ఒకటి చేసుకోవాలి. ధనవంతులు అయితే నేనేం ట్రైనింగ్ ఇస్తలేను, వాళ్ళది వరకు వాళ్ళు బ్లౌజ్ కుట్టుకుంటే సంతోషంగా ఉంటారు అనేది మహిళగా నేను వాళ్ళకి చెప్తూ, నేను వాళ్ళతో రోజు సామాజిక మాధ్యమాల ద్వారా నాకు ఒక 3000 గ్రూపులు ఉంటాయి. ఒక్క మెసేజ్ పెడితే 10,000 మంది గ్యాదర్ అవుతారు. పార్టీలకు సంబంధం ఉండదు, ఎవరితో సంబంధం ఉండదు. ఒక అక్క చెప్పింది మనకెందుకో ఈ మెసేజ్ అనేది. కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు నా తెనాలిలో నా సెంటర్ నడుస్తుంది, మీరు అక్కడ ఒక 2000 మంది ట్రైనింగ్ అవుతున్నారు, మా ఎన్జిఓ ఆర్గనైజేషన్. ఆంధ్ర, ఇక్కడ తెలంగాణ అమ్మాయి. మీరు అర్థం చేసుకోండి, అంటే మనం ఎంత ఓన్ చేసుకుంటే అక్కడ సెంటర్ రన్ అవుతాయి సార్. అక్కడ ప్రభుత్వాలు లేవా, స్వచ్ఛంద సంస్థలు లేవా, ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. మనది మంచిగా ఉంది కాబట్టి మాకు అక్కడ ఉన్న మెప్మా వాళ్ళు మాకు సపోర్ట్ చేసి, వాళ్ళు వ్యక్తిని చూడలేదు, మనదో వర్త్ చూశారు, మన కమిట్మెంట్ చూశారు, మన ఎన్జిఓ వర్క్ ఏంటని వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు. మీరు నన్ను ఎట్లా వచ్చేటప్పుడు నాది మొత్తం తెలుసుకున్నారో అది వాళ్ళకు. ఈరోజు ప్రతి మహిళ మేము మాట్లాడేటప్పుడు ఒక కౌన్సిలింగ్ ఇస్తాం. టైలరింగ్ ఒకటే కాదు, కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. భార్య చేతిలో చచ్చిపోయిన భర్తలు ఎంతమంది ఉన్నారు? చాలా మంది, బొచ్చెడు మంది. 100% అయితే వెలుగులోకి రావు. అట్లా మంచి రాదు సార్, మీకు అర్థం కాలే. ఇప్పుడు అనసూయ ఎందుకు వచ్చింది? సగం బట్టలు వేసుకున్నందుకే పబ్లిక్ లోకి వచ్చింది. డికే అర్ణ గారు ఉన్నారు, మా కొండ సురేఖమ్మ ఉంది, సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు మినిస్టర్లు, అక్కడ రజనీ ఉంది, లేకపోతే ఇంకా వీళ్ళు ఇక్కడ మన ఇప్పుడు ఆమె చాలా మంది ఉన్నారు కదా సార్, వీళ్ళు మహిళలు. ఇప్పుడు ఆమె తెలంగాణ జాగృతి కవిత కూడా ఉంది. వాళ్ళందరూ డ్రెస్సింగ్ అయితే నీట్గానే ఉంది కదా సార్. డబ్బు లేదు, అనసూయ కన్నా ఎక్కువనే ఉంది కదా వాళ్ళ దగ్గర డబ్బు. మరి వాళ్ళు ఎందుకు వీళ్ళందరూ ఈ డ్రెస్ ఇట్లా వేసుకుంటున్నారు ఈ రోజు అంటే, వాళ్ళు ఒక రాజకీయ నాయకురాలు, ఒక పబ్లిక్ ఫిగర్స్. వాళ్ళని చూసి 10 మంది నేర్చుకుంటారు. కాబట్టి డబ్బు వాళ్ళ దగ్గర లేదండి, ఫుల్గా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అనసూయ కన్నా తాతలు వేసుకోవచ్చు, వాళ్ళు అనసూయ కన్నా ఎక్కువ లావిష్గా ఉండొచ్చు. వాళ్ళని చూసి 10 మంది నేర్చుకుంటారని వాళ్ళ డ్రెస్సును చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎంతోమంది సబితమ్మ వీళ్ళందరూ ఉన్నారు. నేను పార్టీల గురించి చెప్తాను, కొన్ని వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే పబ్లిక్ ఫిగర్లు కాబట్టి చెప్తున్నా, అందరు గుర్తుపడతారని. ఈ మాటలు ఎందుకు చెప్తున్నా, వీళ్ళల్లో చాలా మంది డ్రెస్లు వేసుకొని బయటికి రావడానికి ఇష్టపడరు, చీరలోనే ఉంటారు. నేను తెలంగాణ జాగృతి కవిత గురించి కూడా ఆమె డ్రెస్సింగ్ చాలా బాగుంటది. ఆమె మొండితనం వేరు, ఆమె రాజకీయం వేరు, ఆమెది వేరు. డ్రెస్సింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు అన్న మాట ఒకటి నాకు బాగా నచ్చింది, వేసుకోవచ్చు. అవును, అంటే డ్రెస్సులు మనమే వేసుకోవచ్చు, స్విమ్ సూట్ వేసుకోవచ్చు, లేకపోతే షార్ట్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. అది మన ప్రైవేట్. నేను అదే చెప్పాను, దాన్ని
Public పబ్లిక్ లో పోస్ట్ పెట్టొద్దు చేయకూడదు, అంట. పబ్లిక్ లో ఎక్కడ కనిపించినా నేను గానీ అదే- బాగోదండి అన్నమాట. అది 100% నేను అదే చెప్తున్నాను సార్. దయచేసి బట్టలు నిండుగా ఉంటే కొద్దో గొప్ప మన సంస్కృతి సాంప్రదాయాన్ని మీరు మీరు అవుట్సోర్స్కి వెళ్ళినప్పుడు, మీ ప్రైవసీ లైఫ్ ఉన్నప్పుడు మీరు ఈ బయట 1,00,000 చేసుకోండి, మాకు సంబంధం లేదు. మీరు బయట చేసుకున్నా పర్లేదు, కానీ ఈ ఫేస్బుక్లలో ఈ దీంట్లో పెట్టి తగలబడకండి. అంటే ఇలాంటివి కూడా వచ్చినప్పుడు అండి అందరూ మగవాళ్ళు కూడా బయటకు వచ్చి సపోర్ట్ చేయరు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏదో 2-3 ఉన్నారు, వాళ్ళకి ఇంకా అదే పని. అవును ఆ? అవును. 2-3 మళ్ళీ ఎక్కువ మంది కూడా లేరు ఇప్పుడు సపోర్ట్ చేసే మగవాళ్ళు కూడా. ఇంకొకటి సార్, మగవాళ్ళు అట్లా అన్నారు, వెనకనే ఉంటారు. ఇప్పుడు రమ్మనండి, ఎవరు రారు ముందుకు. ఆర్జీవి గారు ఏదో మాట్లాడారు. ఇక ఆర్జీవి గురించి వాడొక్క నెల తక్కువ విధవ. ఇక వాడి గురించి నేను ఒక అమ్మాయి తొడల మీద వాడు మంది పోసుకొని తాగి వాడు ఈ మాట ఏ రోజైతే మాట్లాడిండో వాడు నా మనసులో మనిషే కాదు. వాడికి బిడ్డ అంటే మీ బిడ్డకి ఎంత ఏజ్ ఉంటుందంటే ఏమో నాకు తెలియదు అంటాడు. నీ బిడ్డ ఏ క్లాస్ చదువుతుందంటే నాకు తెలియదు. ఈడొక మనిషి ఎట్లా అంటారు సార్ వీడిని? వాడు ఒక అమ్మాయితో పెళ్లి చేసుకొని ఒక పిల్ల పుట్టిన తర్వాత నాకు సంబంధం లేదు అని వాడు ఏమంటాడు కదా, ఫండమెంటల్ అని వాడి లాంగ్వేజ్ వాడు. కానీ వాడిని ఇష్టపడే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. నేను తప్పు పట్టను, నాకు నచ్చలే, నువ్వు మాట్లాడే విధానం నచ్చలే. ఆ సావిత్రి సినిమా గురించి అప్పుడు చూడండి ఎట్లా ఉండే సార్ ఆ రోజు. అంటే ఒక ఆడది అంటే ఒక ఆట వస్తువే, ఆయన సేమ్ అనసూయలాగే మొత్తం ఇప్పుకొని చూడాలండి, నేను అన్ని చూపిస్తాను అంటాడు. ఇంకా కొన్ని మీ యాక్చువల్గా సినిమాలలో ఎక్స్పోజింగ్ చూపించే డైరెక్టర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా బయటకు వచ్చి మాట్లాడరు ఇలాంటివి వచ్చినప్పుడు. అవును, అది సినిమా వరకే. నేను వాడి సినిమా ఆడాలి, మార్కెట్ అవ్వాలి. కానీ నేను అనేది రోషన్ గారు సినిమా కోసం అని చెప్పేసి ఆడదాన్ని ఆట వస్తుగా అనేది మనం కల్చర్ కొంచెం చూపిస్తున్నారు, నేను కాదంటలేదు. డెఫినెట్ గా. బట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటివి వచ్చినప్పుడు బయటికి ఒక ట్వీట్ చేయటం కానీ లేకపోతే ఒక మెసేజ్ ఇవ్వటం కానీ చేయరు వాళ్ళు కూడా. ఎందుకంటే మనం చేసేదే తప్పు, సినిమాలలో మనమే ఎక్స్పోజింగ్ ఫుల్ గా చూపిస్తున్నాం. ఇప్పుడు మీరు షకీలా సినిమాలు కొన్ని 100 రోజులు ఆడేవి. అవును. అదే నువ్వు రామాయణం భగవద్గీత సినిమాకి ఎవడు ఉండడంలా. అంటే నేను అనేది ఏంటంటే మంచుకున్నది చెడుకున్నంత అది ప్రభావం మంచికి రాదు సార్. నేను అనేది ఏంటంటే కొద్దో గొప్ప మనలాంటి వాళ్ళమో మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళ నుంచి ఒక మార్పు అనేది మొదలవ్వాలి. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా డ్రగ్ కల్చర్ అసలు ఇక అది చెప్పకూడదు. డ్రగ్స్ అంటే ఏం సార్, అసలు ఎంత దారుణంగా అది. నేను అనేది అదే సార్. ఇప్పుడు నేను ఇదంతా ఇదంతా దీనివల్లనే జరుగుతుంది అంటే డెఫినెట్గా జరుగుతుంది అని చెప్తా నేను. ఎందుకు అంటే కొంతమందిని కొన్ని ఊహించుకున్నప్పుడు సైకాలజీగా మగవాడిది ఎట్లుంటుంది సార్ అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది మగవాడికి ఆధీనంలో ఉండవు. ఆడదానికి ఉన్నంత కంట్రోల్ పవర్ మగవాడికి ఉండదు. అందుకే మగవాడిని వక్ర బుద్ధితో సమానంగా ఎందుకు చూసారు అంటే పాపం తనది కూడా తప్పు కాదు, అది వాడి బాడీలో ఉన్న హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల జరుగుతుంటాయి. కొంతమంది అయితే దేవుళ్ళతో పోలుస్తున్నారు. గుళ్ళ మీద శిల్పాలు అలాగే వాడు మన విజయనగరం తెలంగాణ రాష్ట్రాలలో పుట్టి వాడొక పిల్లకాకి వేస్ట్ గాడు. వాని గురించి వాడు ఇక్కడ ఉంటే బాగుండేది సార్. వాడి గురించి మాట్లాడదామంటే వాడికి తల్లి అంటే తెలియదు, చెల్లి అంటే తెలియదు. మా అమ్మని కూడా నేను తీసుకొని పోయిన ఇండియాకి రామ్ అంటే ఒక భారతదేశంలో పుట్టి అలాంటి వాళ్ళని షూట్ చేయాలి సార్. మీరు ఏమనానండి, ఎందుకు అంటే దేశద్రోహులు అంటారు చూడండి, ఏమంటారు అది, వాళ్ళకైనా దారుణమైన వ్యక్తులు వీళ్ళు. టెర్రరిస్టులు అంటారు చూడండి, అంతకన్నా దారుణమైన వ్యక్తి. నేను అనేది అదే. హిందుత్వం గురించి మాట్లాడేవాళ్ళు, హిందుత్వం భావజాలం గురించి మాట్లాడేవాళ్ళు, మొల్తాన్ల గురించి మాట్లాడేవాళ్ళు మరి ఈయన ఎందుకు పట్టుకొస్తలేరు? ఉంది కదా, పట్టుకొచ్చేసి ఒక భారతదేశంలో పుట్టి మన ఇంకో దేశాలలో మన భారతదేశాన్ని కించపరుస్తున్నప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం రోషన్ గారు చెప్పండి? మనకు ఇట్లా నరాలు దిగిపోతున్నాయి. వాడు చూపించే నాకు ఇష్టం లేదు మాట్లాడడం అవి, కానీ వాడు మాట్లాడే విధానం కానివ్వండి, రేపుల గురించి, సీతమ్మ గురించి, ద్రౌపది గురించి చరిత్రలు పురాణాలు చెప్తాయి. సీతమ్మ గురించి రేపు జరిగే ఎక్కడైనా ఉందా సార్? వాడిని ఏమనాలో చెప్పండి సార్. వాడిని నరకొద్దా? వాడిని కట్ చేయాలి, నోరు వాడిని ఇంకా మాట్లాడకుండా. ఇలాంటి వాళ్ళు అంత తొందరగా చంపకూడదు సార్. వాడు అనుభవించాలి. వాడు ఏమంటే సారీ చెప్తున్నట్టు. వాడు పాత వీడియోలు అందరూ మనమే సపోర్ట్ చేస్తాం. నేను అనేది ఏంది, మీరు మాట్లాడిన తర్వాత చాలా మంది ఈ కొంచెం ఓవర్ ఎక్స్పోజింగ్ చేసిన ఫోటోల్ని సినిమా వాళ్ళు కావచ్చు, సెలబ్రిటీస్ అని చెప్పుకునే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఎస్పెషల్లీ యూట్యూబర్స్ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు టూ మచ్ పెడతారు కదా, వాళ్ళందరూ పోస్టులు కొంత డిలీట్ చేశారు. నేను ఏమంటున్నాను,
ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఈమె స్పందించింది కాబట్టి వచ్చింది. స్పందించకపోతే ఏముండదు, మర్చిపోయేవాళ్ళు. మర్చిపోయే వాళ్ళు కాదు, ఆమె స్పందించకపోతే అదేదో లైట్. ఇది ఇలా మూసుకున్నంత వరకు దీంట్లో ఏముందో నీకు తెలియదు. ఈమె ఓపెన్గా చెప్పింది కాబట్టి టాకింగ్ గురించి అడిగినరు. ఫ్రీగా వస్తుందంటే ఇప్పుడు పథకాలు ఉన్నాయి సార్, ఫ్రీ పథకాలు వచ్చిన తర్వాత ఫ్రీ పథకాలు బంద్ చేసిన గవర్నమెంట్ను యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు? చేయరు. చెప్పండి. ఇంకా డబుల్ ఇవ్వాలి. అంటే నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఏ పార్టీ గవర్నమెంట్ చాలా పథకాలు ఇస్తుంది. రేపు సార్ వేరే వాడు రావాలంటే మీ అన్నది అంతే కదా. మీరు 2014లో కాంగ్రెస్ లోకి వచ్చారు, ఒక్క నిమిషం, నేనేం ఎంత మంచి వాయిస్ పెట్టుకున్నారు, ఒక్క నిమిషం, ఇంకా రాజకీయాల్లో ఎదగలేదు అంటే ఉన్నట్టుగా మాట్లాడుతుంది సంధ్య. నేనేం అందుకనే రాజకీయ నాయకులు దూరంగా పెట్టారు అన్నమాట వాస్తవమే కదా. నేనేమంటున్నాను సార్, నేను పార్టీ పరంగా ఇది మాట్లాడట్లేదు. ఉచితాల గురించి, ఫ్రీ షోల గురించి నా కాన్సెప్ట్, నాకున్న అర్థం చెప్తున్నాను. నేను అందుకే అన్నాను, నేను పార్టీల గురించి మాట్లాడను. ఉచితం అంటే ఏదైనా ఉచితమే. ఇక్కడ గవర్నమెంట్ కానివ్వండి, అక్కడ పథకాలు కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా కానివ్వండి, పథకాలు, ఉచిత పథకాలు అవసరం రోషన్ గారు. కొంతమందికి అవసరం, అందరికి అవసరం కాదు. పథకాలు వేరు, ఫ్రీ షోలు వేరు. పథకాలకు ఇది పథకం అనేది కడుపు దానికోసం. అంటే కొంతమంది ఫ్రీగా ఇచ్చిన తర్వాత కొన్ని బంద్ చేస్తాం అనుకోండి, దాన్ని ఏమవుతుంది, బంద్ అయిపోయిన తర్వాత మనలో పెయిన్ వస్తుంటుంది. ఇప్పుడు అక్కడ కూడా అంతే, దాని గురించి అంటున్నాను. రాజకీయాల గురించి నేను అసలు మాట్లాడదలుచుకోలేదు, నాకు అంత అది కూడా లేదు. ఎందుకంటే నాకు అంత పెద్ద లెవెల్ కూడా కాదు నాది. ఎందుకంటే పథకాల గురించో, గవర్నమెంట్ గురించో, దాని గురించి అని కాదు. ఎన్నో గవర్నమెంట్లు వస్తుంటాయి, పోతుంటాయి, అన్ని వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేసినా నీ పని నువ్వు చేసుకోవాలి, నా పని నేను చేసుకోవాలి. నా ఇల్లు నన్ను ఎవడు సాకాడు, నేనే చేసుకోవాలి, నేనే తినాలి, నాకు ఎవడు వచ్చి ఏం చేసేది లేదు. మీరైనా అంతే, ఎన్ని వచ్చినా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ₹1,00,000 వస్తే మీ కుటుంబాన్ని మీరే పోషించుకోవాలి. ఇక్కడికి వచ్చిన డబ్బంతా మీకైతే ఇవ్వరు కదా సార్. మనం ఎందుకంటే సమాజంలో బతుకుతున్నప్పుడు అంటే ఉచితాలకి కానివ్వండి, ఒక షోలకు, ఫ్రీ షోకి, ఇప్పుడు అనసూయ ఏదో ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ మూతబడ్డది అనుకోండి, వాడు కొందరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఎందుకంటే మనకు ఫ్రీగా చూపిస్తున్నప్పుడు పబ్లిసిటీలో మనకు డబ్బులు పెట్టకుండా వస్తున్న దాన్ని ఫ్రీనే అంటారు ఏదైనా. అవునా కదా చెప్పండి. 200 పెట్టి రీఛార్జ్ చేయించుకుని నెలంతా ఎంజాయ్ చేయొచ్చు చూసుకుంటూ. నువ్వు రీఛార్జ్ లేకుండా నువ్వు అన్నీ దాన్ని మీరు అది చేయండి, లాక్ చేసి పడేయండి. అంటే నేను వ్యత్యాసం చెప్తున్నా. మార్పు వస్తుంది అనుకుంటున్నారా ఒక సంధ్య గారి వాయిస్ వల్ల? వల్ల మార్పు వస్తుందని కాదు, కొద్దో గొప్ప చర్చ అనేది స్టార్ట్ అయింది. ఒప్పుకుంటా నేను అది కూడా. సో నేను అనేది ఏంటంటే, ఒక శివాజీ వల్ల, ఒక సంధ్య వల్ల ఒక చర్చ స్టార్ట్ అయింది. ఆ చర్చ ఎంతవరకు పోతుంది అనేది చూడాలి మనం. అది నేనైతే ఒక మంచి పరిణామంతోనే మాట్లాడినా. నేనైతే స్టార్ కావాలని అయితే నేనైతే కళలో కూడా ఊహించుకొని మాట్లాడలేదు, కామన్ గా మాట్లాడాను. నేను ఆ అమ్మాయి మాట్లాడిన దాని గురించి కోపం వచ్చి మాట్లాడేసిన, అది తెల్లారే వరకు వైరల్ అయిపోయినాయి. నావి ఒకరు అలా అడిగారు. నేనేం తగ్గలేదు, నాకు ఉన్న భావమే. నేనేం పెద్దగా భయం వేసిందా మాట్లాడిన తర్వాత? సార్ భయం అనేది నా బ్లడ్ లో లేదు సార్. నాకు భయం అనేది నేను ఎప్పుడు భయపడను. ఎందుకు భయపడాలి? ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం లేదు, చాలా మంది అదే అడుగుతున్నారు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మేము నార్మల్ పర్సన్స్, మేము అగ్రికల్చర్ నుంచి వచ్చిన వాళ్ళమే. మాదంతా ఒక రైతు కుటుంబమే తప్ప పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏముంది. సంధ్యారెడ్డికి సీఎం గారికి కూడా చుట్టం ఉంది విన్నా నేను. చుట్టం అంటే పాలమూరు జిల్లా చుట్టాలేనా? ఏమవుతారు మీకు? ఒక దగ్గర నుంచి మామయ్య అవుతాడు, ఒక దగ్గర నుంచి బాబాయ్ అవుతాడు. బాబాయ్, ఓకే. ఇంకా కల్లోకుర్తి వాళ్ళ అక్క వాళ్ళు రిలేటివ్, రేవంత్ గారి సిస్టర్. తర్వాత గీత గారు మాడుగుల, పద్మారెడ్డి పెద్దనాన్న, అట్లా వాళ్ళు కొంచెం అలా ఇక కొంచెం ఉంటాయి కదా సార్. అంతేగాని పాలమూరు గురించి మీరు చెప్పిండ్రు కాబట్టి చెప్తున్నా సార్. కమిట్మెంట్ అయితే ఉంటుంది, ధైర్యం అయితే ఉంటుంది. అందుకే సీఎం అయ్యండి మీ మామయ్య గారు కూడా. నేను అట్లా అనట్లేదు, ధైర్యం కమిట్మెంట్ అందరిలో ఉంటుంది. రేవంత్ గారిలో ఉంది కదా. అదే మరి అదే చెప్తున్నా, నేను అందుకే చెప్తున్నా. ఆయన కమిట్మెంట్, ఆయన ధైర్యము, ఆయన మాట తీరు 100% ఆ స్థాయికి చెప్పాలనుకున్నది చెప్పేయటమే. అంతే, చెప్పిన తర్వాత ఆలోచిస్తామంటే ఇక తర్వాత నెక్స్ట్ ఆపుకోలేము. పాలమూరు వాళ్ళ మనసులో ఏది ఉంటే అదే చెప్పేస్తాం. అది అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. ఎవరు మీ రాజకీయ గురువు? డికే అరుణ గారు. ఆమె కూడా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు. అంతే. నాకు తన పార్టీల గురించి నాకు తను దేవత. పద్మక్క కూడా మన ఉత్తమన్న ఉత్తమ్ గారి వైఫ్. ఓకే. ఇప్పుడున్న రాజగోపాల్ రెడ్డి గారు
నాకు దేవుడిచ్చిన అన్నయ్య. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా చెప్పుకోగలుగుతాను, అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది. సీఎం గారి దగ్గరికి కూడా వెళ్ళి చెప్పుకునే అంత చనువు ఉందా? రేవంత్ అన్న అందరినీ ఏది ఉన్నా కూడా ఎవరు ఏది చెప్పుకోవాలి. కాకపోతే సీఎం స్థాయిలో ఉన్నారు కాబట్టి టైం తొందరగా దొరకకపోవచ్చు, కానీ దొరికినప్పుడు కూడా డెఫినెట్ గా చెప్పుకోగలుగుతాం. ఓకే. ఏం చేస్తారండి మీ హస్బెండ్? ఏం చేస్తారు? బిజినెస్సే. అంతే? బిజినెస్సే. పిల్లలు? ఒక పాప. ఓకే. పాప డెఫినెట్ గా ఈ వీడియోలు చూసే ఉంటారు. ఏం చెప్పారు? ఎందుకంటే మీరు ఒక అమ్మాయికి తల్లి కాబట్టి. తగ్గొద్దు అన్నది మీ పాప. మా పాప తగ్గొద్దు అన్నది. యాజ్ ఎ డాక్టర్ గా వెనక్కి తగ్గొద్దని మీరు నమ్మరు. నా ఎన్జిఓకి సపోర్ట్ నా పాపనే. ఈరోజు ఆమె ఎంబీబీఎస్ చేస్తున్నా కూడా నేను కలెక్టర్స్కి లెటర్ రాయాలన్నా, నేను ఏదన్నా వర్క్ చేయాలన్నా లెటరు, ఈ టైపింగ్, ఈ మొత్తం వర్కింగ్ ప్రెసిడెంట్గా తనే బాధ్యతలు. ఓకే. అంటే ఒక సామాజికంగా సోషల్ వర్క్ ఒక అనేది తనకు కూడా నేర్పించాను నేను. ఏ రెస్పాన్సిబిలిటీ. నేను జస్ట్ ఈ ఒక్క లెటర్ తయారు చేయని జస్ట్ తెలుగులో పంపిస్తాను అంతే, ఏం చెప్పను. ఆమెకు 6th 7th క్లాస్ నుంచే టైప్ చేస్తుంది. ఓకే. ఒకే ఒక పాప. ఒక పాప డాక్టర్. హస్బెండ్ కూడా ఫుల్ సపోర్ట్ అన్న? ఫుల్, చాలా సపోర్ట్. ఇంటి పక్కల అయితే ఫుల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటుంది చుట్టుపక్కల, గాలి కూడా రాని మీ ఇంటి చాలా సపోర్ట్ చేస్తారు. అనేది ఏంటంటే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తావు అంటారు. సపోర్టు బాగా సపోర్ట్ చేస్తారు. కొంతమంది ఉమెన్స్ ఉండాలండి మీలాగా, అప్పుడే ఆ వాయిస్ గట్టిగా స్ట్రాంగ్ గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆడవాళ్ళది ఒక ధైర్యం వస్తుంది. మగోడికి కూడా సరే మనం ఇంత సాధిస్తున్నాము అంటే హస్బెండ్ సపోర్ట్ లేని సాధిస్తామా సార్? యాక్చువల్గా చెప్పాలంటే ఏ మగోడు సక్సెస్ అయినా దాని వెనకుండే 100% ఆడది సక్సెస్ఫుల్ గా ఉందంటే ఒక భార్య కారణం. మగాడికి కూడా ఇప్పుడు మీరు చెప్పే మాటలన్నీ కూడా నైట్ చెప్పినవి చాలా మందికి చెప్పాలన్నట్టు మగోడికి కూడా. వాడు పెద్ద పొజిషన్ లో ఉంటాడు, డబ్బు ఉంటుంది, హోదా ఉంటుంది, పదవి ఉంటుంది, అన్ని ఉంటాయి పాపం. వాడిని కూడా ఎవడేం పీకలేరు మాట్లాడితే. కానీ నేను మాట్లాడితే ఇది ఎలా వెళ్తుందో ప్రజల్లోకి, ఎందుకంటే ఒకసారి మనం మాట్లాడితే కొన్ని కోట్ల మంది చూస్తారు. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఆడవాళ్ళకి ఏంటంటే అన్ని రకాలుగా చెల్లుతుంది. నిజంగా సార్, నిజంగా గాడ్ గిఫ్ట్ అయిందో కానీ ఇంత ప్రజల్ని ఓన్ చేసుకుంటారంటే నేను మాట్లాడింది కరెక్టేనా అని ఇవాళ నా మీద నాకే అనిపించింది. అంటే నేను ఇన్ని సంవత్సరాలల్లో నేను నా కష్టం అనేది ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినానంటే ఒక ఎన్జిఓ నడపడం అనేది అది ఆషామాషిగా సార్. ఇన్ని సంవత్సరాలు ఈ రోజు డబ్బులతో సొంతంగా నేను ఎవరి నుంచి అంటే కొంచెం గవర్నమెంట్ టెండర్స్, యూనిఫామ్స్ అట్లా మేము టెండర్స్ వేసుకొని వీళ్ళకి మళ్ళీ ఉపాధి చూపిస్తూ ఆ వచ్చిన దాంట్లోని జీతాలు ఇచ్చుకుంటూ చిన్న చిన్నగానే సార్ అమౌంట్ 7,000, 8,000, 10,000 అట్లా నాకు తోచినంత వరకు నేను 10 మందికి మంచి చేశాను. మంచి చేయాలి అనేదే నా కాన్సెప్ట్. ఊపిరిన్నంత వరకు నా జీవితం మొత్తం అంకితం నా మదర్ ఫౌండేషన్కే. ఫ్యూచర్ ఎమ్మెల్యే వాళ్ళని ఉందా? ఒకటి సార్, మనిషి మీలాంటి వాయిస్ అసెంబ్లీలో ఉండాలండి. ఇవన్నీ పక్కన పెడితే కాసేపు, ఎందుకంటే ఒక విషయం మీద పట్టుంది, ఏదైనా మాట్లాడగలరు. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీకి. ఇప్పుడు లేరు అట్లా. అంటే మాట్లాడితే ఏమవుతుందో తెలియదు, భయపడతారు. ఒక రకంగా చెప్పాలంటే కొండా సురేఖ గారు కూడా కొంచెం కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. కానీ పాపం అన్ని కాంట్రవర్సీ ఎందుకు అవుతారు? అంతే. ఒకటి ఇప్పుడు సార్ మా ఫ్యామిలీలో మా బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ వాళ్ళ ఎట్లుంటుందంటే అసలు ఆడపిల్ల బయటికి వెళ్ళొద్దు అనే కల్చర్. అలాంటి దాంట్లో నేను బయటికి వచ్చాను అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఆ బ్లడ్లో ఉన్న తర్వాత దాన్ని ఏం చేయలేం సార్. నన్ను అంటారు నీకెందుకే, నీకు అవసరమా అంటారు. నువ్వు మూసుకోవచ్చు కదంటారు. నీకెందుకేంది, నా ఇష్టం, అది నాకు చెప్పాలని చెప్పినా నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించను. నాకెందుకు అంటే ఎందుకేంది నా ఆర్గ్యూ చేస్తాను నేను. నీకు అవసరమా, నాకు అవసరమే, ఆ కమిట్మెంటే. లేకపోతే ఇక్కడి నుంచి నేను ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఎట్లా నడుపుతా సార్? నేను తెర ముందు ఉన్న వాళ్ళు కొంతమంది పేర్లు చెప్తాను, తెర వెనుక ఉండి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఏది స్వచ్ఛంద సంస్థ, నా ఫ్రెండ్స్ ఉండొచ్చు, అన్నలు ఉండొచ్చు, కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది రిలేటివ్స్ ఉంటారు. చాలామంది సపోర్ట్ చేస్తారు. మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు, నువ్వు చెయ్యి. ఈరోజు నా సొసైటీ ఇంత స్థాయికి ఎదగడానికి చాలామంది కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కాకపోతే అందరు తెర ముందుకు తీసుకురాలేదు. ఈరోజు మా ఎన్జిఓని ఇంతవరకు తీసుకొచ్చినామంటే ఇవాళ నేను అబద్ధం చెప్తే ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఒక్క పిలుపునిస్తే, నేను ఎప్పుడు రాజకీయంగా పిలుపులు ఇవ్వను. ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్గా ఒక్క పిలుపునిచ్చి ఎన్ని వేల మంది వస్తారు?
మొన్న మేము ఒక బీసీ నినాదం గురించి బీసీ మహిళల కోసం అని ఒక నినాదం ఇస్తాం. ఒక 24 hours 48 hours వాట్సాప్లోనే పెట్టాను నేను, మళ్ళీ ఊర్లలో కూడా వెళ్ళలేదు. 7,000 8,000 చిల్లర వచ్చారు. సొంతంగా డీసీఎం డబ్బులు వాళ్ళే పెట్టుకొని మధ్యాహ్నం లంచ్ తీసుకొని 5 గంటల వరకు 11 o'clock వచ్చారు. 5 గంటల వరకు ఉండి కేవలం దేనికోసం, కుట్టు మిషన్ కోసం వచ్చారు. ఓకే, కుట్టు మిషన్స్ బీసీ మహిళలం అందరం ఒకసారి మనం అడుగుదాం రండి అని చెప్పి ఒక్క పిలుపునిచ్చా. నేను ఊర్లలోకి వెళ్ళలేదు, జస్ట్ నేను వాట్సాప్లో పెడితే మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గ్రామానికి 5 మంది చొప్పున వచ్చారు. అది ఓన్లీ ఒక గ్రామానికి 5 మందే. అలా నాకు 90 కాన్స్టిట్యున్సీలలో ఒక ఊరు కాదు, ఒక కాన్స్టిట్యున్సీలో 5 నుంచి 6,000 మంది సైన్యం ఉంటుంది. సో ఇప్పుడు మీ మీద చేయబడితే 1,00,000 మంది దాకా వస్తారు అయితే. చెయ్యి కాదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు రోజు అంటున్నారు వాళ్ళే నా బలం. అక్క మేము చేయలేని పని మీరు చేస్తున్నారు. సార్ రోషన్ గారు, ఎన్ని కోట్లు ఉన్నాయని సంధ్యారెడ్డి దగ్గర డబ్బు లేదు, ఒక కమిట్మెంట్ ఉంది, ప్రేమ ఉంది. నన్ను ఊర్లోకి వెళ్ళంగానే నేను ఎమ్మెల్యేని కాదు, ఓ సర్పంచ్ని కాదు, నేను ఒక ఎంపీటీసీని కాదు. సంధ్యక్క ఊరికి వస్తుందంటేనే సంధ్యక్క వస్తుందంటే రాత్రే అందరూ మెసేజ్లు చెప్పేసుకుంటారు. గ్రామ పంచాయతీ కాడికి వస్తుందనగానే అందరు వస్తారు. యాక్చువల్గా ఈ ఇష్యూ జరిగినప్పుడు సిటీలో ఉన్న మహిళలను పక్కన పెడితే రూరల్ ఏరియాకి వెళ్ళి కొన్ని ఛానల్స్, చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు వీడియో బైట్స్ తీశారు. అవును, వాళ్ళు అయితే బీభత్సంగా తిట్టుతున్నారు. అవును, నేను నైట్ చూసి షాక్ అయ్యా. అవును, వాళ్ళకి వచ్చిన థాట్, ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి నిజంగా హ్యాట్సప్. అవును, చిన్న ఊర్లకు వెళ్ళి అవును, చదువురాని మహిళల దగ్గర అమ్మా ఈ బట్టల మీద ఇప్పుడు జరుగుతుంది కదా యుద్ధం, ఘోరంగా తిడుతున్నారు. అసలు నేను చూసి షాక్ అయ్యానండి. సార్ నిజంగా సార్, అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇంకా ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము. ఇప్పుడు మనం ఇంత ఉన్నాము అంటే మనం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో పూటకు లేకుండొచ్చు, కానీ నిండుగా ఉండాలని ఉంటుంది సార్. అందుకే మీరు పిల్లలు చెడిపోతున్నారు అవి చూసి 100% లేదా వాళ్ళకి తిట్టడం కాదు. ఇంకా మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు సౌదీలో ఇట్లా చట్టాలు ఎట్లుంటాయి సార్, పక్కన ఒక ఆడదాన్ని చూస్తే పాట్స్ తీసేస్తారు. ఇదే అనసూయ ప్లేస్లో ఒక ముస్లిం మహిళ ఉండి మాట్లాడితే ఎప్పుడో కథం చేసేవాళ్ళు. అంటే కొన్ని వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి. వాళ్ళు మరి సౌదీలో ఉందా లేదా సార్, ఒక వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ సౌదీలో ఎవరన్నా మన వాళ్ళు పోయి అక్కడ ఉంటున్నారంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. అమ్మ నా మగుడు శ్రీరామచంద్రుడు లాగానే ఉంటాడు అని. ఎందుకు ఆ కల్చర్, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ కల్చర్ అది. ఇప్పుడు అదే నువ్వు థైలాండ్ వీడు మగోడు ఎందుకు పోయేస్తాడు, వాళ్ళ కల్చర్ అది. అందుకనే మన ఇండియాకి భారత స్త్రీ ఒక సంస్కృతి సాంప్రదాయం, ఒక బతుకమ్మ అనేది ఒక తెలంగాణకు. సో మీ యుద్ధం అయితే ఆగదు. ఛానల్స్ అన్ని క్యూ కట్టేసాయి. 100% నేను నా భావజాలం నేను ఆపను. నేను 100% నాకు తోచినంత వరకు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అక్క మీరు ముందు ఉండండి, మనం అందరం కలిసి మేము ఓట్ల కోసం మాకు ఓట్లు వేయండి అని మేము పోవట్లేదు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి, చక్కగా ఉండాలి, నిండుగా ఉండాలి. మంచి స్టాండ్ తీసుకున్నారు సంధ్య గారు. డెఫినెట్ గా మీలాంటి లేడీస్ ఉండాలి, సొసైటీకి అవసరం. మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే ఈ సొసైటీ ఇంకా ఎటు వెళ్ళిపోతుందో. ఇప్పుడేముంది, మాట్లాడేశారు 4 రోజులు అయిపోయింది అనుకుంటారు కదా. మొన్న అతను ఆ మాట మాట్లాడకపోతే తను కూడా ఎన్నో సినిమాలు తీశాడు హీరోకి, శివాజీ కూడా. ఎందుకు అనిపించింది అతనికి, ఆయన సినిమాల్లో కూడా ఎక్స్పోజింగ్ చేసిన హీరోయిన్స్ కూడా ఉన్నారు, కానీ అతనికి అనిపించి చెప్పిండు. అది చెప్పినంత మాత్రాన అమ్మా బాబోయ్ అస్సలు ఉరుకొచ్చిందమ్మా. కానీ సార్ మీరు ఏమనండి, ఆయన అన్న 2 మాటలు తప్పులని మనం చెప్పుకోవాల్సి వస్తుందేమో కానీ, ఉమెన్ కమిషన్ కూడా వెళ్ళొచ్చాడు అసలు అనిపిస్తుందేమో కానీ బట్ కరెక్టే మాట్లాడిండండి అంటున్నారు. ఆ 2 మాటలు తప్పు మాట్లాడాడు. ఒకసారి ఎంత స్వేచ్ఛ ఉన్నా కూడా ఆ మాటలు అనేది మాట్లాడొద్దని అందరం అనుకున్నాం. ఇప్పుడు శివాజీది అయిపోయింది, ఆయన మాట్లాడి పక్కకి వెళ్ళిపోయాడు. ఈవిడ గారు వచ్చింది. ఇప్పుడు ఈవిడ గారికి ఒకరో ఇద్దరు మళ్ళీ యాడ్ అవుతున్నారు. ఇక ఇలాంటి దాన్ని మనం స్టార్టింగ్లోనే అంతం చెయ్యకపోతే ఇంకా మనము చాలా విధ్వంసాలు ఎదుర్కోవాల్సి వస్తాయి. సో మీరు ఇలానే ఫైట్ చేయాలండి. అంటే నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ, ఎనీ ఇష్యూ, మహిళకి సంబంధించింది కావచ్చు, లేకపోతే మగవాళ్ళకి సంబంధించింది కావచ్చు, సొసైటీకి ఉపయోగపడేదే ఎలాంటిదైనా కానీ ఇది తప్పు జరుగుతుందంటే రైట్ చేసి మీలాంటి వాయిస్ వినిపిస్తే చాలా బాగుంటుంది. కొంతమంది మారుతారు.
కొంతమందికి మీకు కూడా వెనకుండి సపోర్ట్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సంధ్యారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.